న్యూస్ చూస్తున్నాము. ఫార్మ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటపడ్డాయి. డ్రగ్స్ తో పాటు మద్యం పార్టీ జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. మద్యం కొకైన్ కలిపి తాగినట్లుగా దర్యాప్తులో తేలింది. మొత్తం 11 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. తాము పోలీసులమని చెప్పినా కాల్పులు జరిపినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. రితేష్ రెడ్డి వద్ద ఉన్న రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమిత్ శర్మ కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. షిమ్లాలో కొకైన్ కొనుగోలు చేసినట్లుగా కౌశిక్ అంగీకరించినట్లుగా పేర్కొన్నారు. రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకే ఈ పార్టీకి వచ్చినట్టు మిగతా వ్యక్తులు చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది. ఫార్మ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటపడ్డాయి. డ్రగ్స్ తో పాటు మద్యం పార్టీ జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. మద్యం కొకైన్ కలిపి సేవించినట్లుగా దర్యాప్తులో తేలింది. మొత్తం 11 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. తాము పోలీసులమని చెప్పినా కాల్పులు జరిపినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. రితేష్ రెడ్డి వద్ద ఉన్న రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమిత్ శర్మ కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. అలాగే షిమ్లాలో కొకైన్ కొనుగోలు చేసినట్లుగా కౌశిక్ అంగీకరించినట్లుగా పేర్కొన్నారు. రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకే ఈ పార్టీకి వచ్చినట్లుగా మిగతా వ్యక్తులు చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడైంది.